ఢిల్లీతో నిన్న జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో కృణాల్ పాండ్యా, విరాట్ నెలకొల్పిన 119 పరుగుల భాగస్వామ్యం బెంగళూరు విజయంలో కీలకంగా మారింది. దూకుడుకు కేరాఫ్గా నిలిచే కోహ్లీ ఈ మ్యాచ్లో సంయమనంతో ఆడుతూ కృణాల్కు అండగా నిలిచాడు. చేతనలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు. చేసింగ్ మాస్టర్ బిరుదుకు తాను పూర్తిగా అర్హున్నని రుజువు చేసుకున్నాడు. బెంగళూరు విజయంపై కోహ్లీ హర్షం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా తన బ్యాటింగ్ విధానం గురించి చెప్పుకొచ్చాడు. పిచ్ పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటే ఇది నిజంగా గొప్ప విజయమని విరాట్ కోహ్లీ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు. గతంలో ఇక్కడ జరిగిన మ్యాచ్లను ఎన్నో చూశామని, కానీ ఈ ఆటలో పిచ్ పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నాయని కోహ్లీ గుర్తు చేశాడు. అయితే ఛేదనకు ఎప్పుడు దిగినా తాను డగ్అవుట్స్ ను అడిగి పరిస్థితిని తెలుసుకుంటానని విరాట్ చెప్పుకొచ్చాడు. చేజింగ్లో లక్ష్యం దిశగా వెడుతున్నామా లేదా అని ప్రతిసారి ముదింపు వేసుకుంటానని, ఆటలో పరుగులకు బ్రేక్ రాకుండా సింగిల్స్, డబుల్స్ కు ప్రయత్నిస్తానని వివరించాడు. ఈ మధ్య కాలంలో చాలా మంది బ్యాటర్లు భాగస్వామ్యాల గురించి మర్చిపోతున్నారని, కానీ ఈ సీజన్లో వాటి ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసిందని కోహ్లీ గుర్తు చేశాడు. సుదీర్ఘ భాగస్వామ్యాలు, నైపుణ్యం కలిగిన ఆట తీరుతో బౌలర్లపై ఒత్తిడి పెంచాలని అందరూ అర్థం చేసుకుంటున్నారని కోహ్లీ చెప్పుకొచ్చాడు. డీసీతో జరిగిన ఈ మ్యాచ్లో కృణాల్ ఆటను కూడా విరాట్ మెచ్చుకున్నాడు. కృణాల్ అద్భుతంగా ఆడాడని, ఆటపై తనదైన ముద్ర వేయగలిగే సామర్థ్యం ఉన్న ఆటగాడు కృణాల్ని అభినందించాడు. అది ఈ మ్యాచ్లో సరైన టైంలో అది జరిగిందన్నాడు. మ్యాచ్ ఆడే సమయంలో ఇద్దరం కమ్యూనికేట్ చేసుకుంటూ ముందుకు సాగామన్నాడు. తాను ఛాన్స్ తీసుకుంటానని, నన్ను ఆడనని కృణాల్ పలుమార్లు కోరాడని విరాట్ చెప్పుకొచ్చాడు. గేమ్ ఫినిషర్లపై కూడా కోహ్లీ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. టిమ్ డేవిడ్, జితేష్ జట్టుకు అదనపు దూకును అందించగలరన్నాడు. మ్యాచ్లో పరుగుల వరద ఖచ్చితంగా జట్టుకు లాభిస్తుందని, ఇప్పుడు ఈ ఇద్దరికి రొమారియో కూడా తోడయ్యాడని కోహ్లీ అన్నాడు. బౌలర్లపై కూడా కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. హేజిల్వుడ్, భువీ ప్రపంచ స్థాయి బౌలర్లని పొగడ్తల వర్షం కురిపించాడు.